మీరు దీన్ని బాగా డయాగ్రామాటిక్ని బాగా అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ మనకు ఏ దానికి వెళ్దాం, రైట్? ఇక్కడ ఏమంటారు అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటే ఏంది? ప్లాంట్. ప్రైమరీ కన్జ్యూమర్ అంటే ఏంది? సెకండ్ ట్రాఫిక్ లెవెల్. సెకండరీ కన్జ్యూమర్ థర్డ్ ట్రాఫిక్ లెవెల్. టెరిషరీ కన్జ్యూమర్ ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్. ఇంకా పైన ఉందంటే ఏమవుతుంది? సెకండరీ కన్జ్యూమర్ ఏంది? టెరిషరీ అంటే 1, 2, 3, 4 ఫోర్త్ ట్రాఫిక్ లెవెల్ కదా. ఫిఫ్త్ ట్రాఫిక్ లెవెల్ ఏమవుతుంది అంటే క్లైమాక్స్ కన్జ్యూమర్ అవుతుంది. ఏమవుతుంది? క్లైమాక్స్ కన్జ్యూమర్ అవుతుంది. మనం మాట్లాడుకున్నాం దీనిపైన ఒకవేళ ఉంటే. అది చూడండి, ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఎక్కువ ఉన్నాయి, కొంచెం తక్కువ. నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ 3 ఉండిపోయినాయి లాస్ట్కి. ఇది సో ఇలా ఉంటే దీని ఏమంటారు? అప్ రైట్ అంటారు. ఏమంటారు? అప్ రైట్ అంటారు. చూద్దాం. ద పిరమిడ్ ఆఫ్ నెంబర్ ఇన్ ఏ గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ అంటే గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్ లోపల పిరమిడ్ ఆఫ్ నెంబర్ని మనం చూద్దామంటున్నాడు. నోట్, ఓన్లీ 3 టాప్ కార్నివోర్ ఆర్ సపోర్టెడ్ ఇన్ దాన్ ఈకోసిస్టమ్. ఓన్లీ టాప్ 3 carnivores are supported in an ecosystem based on production of nearly 6 billion plants. మరి ఇంకోటి ఏంటంట? ఆల్సో నోట్ దట్ ద పిరమిడ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ది పారాసైటిక్ ఫుడ్ చైన్ ఈజ్ అన్వర్టెడ్. ఇది కదా మనకు కావాల్సింది. ఇది ఏదంటే ఇది పాయింట్ ఖచ్చితంగా అడుగుతాడు. పిరమిడ్ ఆఫ్ నెంబర్ అంటే ఏంది? పారాసైటిక్ ఫుడ్ చైన్ అయినటువంటి పిరమిడ్ ఆఫ్ నెంబర్ అనేది ఎప్పుడు కూడా ఇన్వర్టెడే. పారాసైటిక్ ఫుడ్ చైన్ ఆయన దాంట్లో పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఇప్పుడు ఇన్వర్టెడే. ఎందుకు? మర్రి చెట్టు కింద ఉంటుంది, పైన పెద్ద ఎక్టో పారాసైట్స్ ఉంటాయి, ఇన్వర్టెడే అట్లా. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ డయాగ్రామ్. రెండో డయాగ్రామ్కి వెళ్దాం. ఇది ఏంది? పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ప్రైమరీ ప్రొడ్యూసర్, ప్రైమరీ కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్, టెరిషరీ కన్జ్యూమర్. ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్, సెకండ్ ట్రాఫిక్ లెవెల్, థర్డ్, ఫోర్త్. ఇది కూడా అప్ రైటే. సో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ షోయింగ్ ఏ షార్ప్ డిక్రీజ్ ఇన్ బయోమాస్. చూడండి, ఇక్కడ బయోమాస్ ఏమైపోయింది? డిక్రీజ్ అయిపోయింది. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ షో ఏ షార్ప్ డిక్రీజ్ ఇన్ ద బయోమాస్ ఎట్ ద హైయర్ ట్రాఫిక్ లెవెల్. సో బయోమాస్ ఇక్కడ ఎక్కువ ఉంది, మళ్ళీ కొంచెం తగ్గింది, తగ్గింది. అందుకే షార్ప్ డిక్రీజ్, తగ్గిపోయింది, 1000 కొద్దీ తగ్గిపోయింది ఎట్ ద ట్రాఫిక్ లెవెల్స్. సో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అప్రైట్ నార్మల్లీ. సో పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అనేది అప్రైట్ నార్మల్ అన్నాడు. చూడండి, ఇక్కడ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ జనరల్లీ ఇన్వర్టెడ్ ఇచ్చినాడు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఎస్ ఈడ మర్చిపోయాను పాయింట్. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ సముద్రంలో మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, సముద్రంలోన పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఏంటిదంటే జనరల్గా ఇన్వర్టెడే. అదే ప్లాంట్ లోపల, మొక్కల లోపల పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎలా ఉంటుంది? పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఈజ్ అప్రైట్ నార్మల్లీ. ఇది మొక్కలలో బయోమాస్ సంబంధించింది, మొక్కల యొక్క బయోమాస్ సంబంధించింది, ఆల్ జనరల్ అప్రైట్. ఇదేమో సముద్రం లోపల పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అయితే జనరల్ ఇన్వర్టెడ్. సముద్రం గురించి నేను మర్చిపోయాను, ఇక్కడ సముద్రంలో ఉంది, రైట్? వాడు అడుగుతాడు పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ ప్లాంట్స్లో ఈజ్ అప్రైట్ జనరల్లీ. పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ షీ ఈజ్ ఆల్సో జనరల్లీ ఇన్వర్టెడ్. ఎందుకంటే రీజన్ ఇచ్చాడు, బికాస్ ఆఫ్ ది ఫిష్ ఫార్ ఎక్సీడెడ్ దట్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్ రెఫర్ అని ఇచ్చాడు, రైట్? ఓకే, నెక్స్ట్ మూడోది చూద్దాం. మూడోది అన్ ఐడియల్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఏమంది? ఇక్కడ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు. 2 అయిపోయినాయి ఇక్కడ, 1 అయిపోయింది, 2 అయిపోయింది. దీని గురించి మాట్లాడుతున్నాడు. ఐడియల్ అంటే ఏంది? ఐడియల్ అంటే మనం ఒక మోడల్ అన్నమాట. ఐడియల్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ అన్ ఆల్వేస్ అప్రైట్ పిరమిడ్. చెప్పా కదా నేను, ఎప్పుడైనా పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఆల్వేస్ అప్రైట్ అని చెప్పాను. ఎందుకంటే ఇది ఇన్వర్టెడ్ కాదు. ఎప్పుడు కూడా ఎనర్జీ ఎప్పుడైనా కానీ కింది వాటిలో ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ తర్వాత తగ్గుతుంటుంది. అందుకే అన్ ఐడియల్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ అన్ ఆల్వేస్ అప్రైట్ పిరమిడ్. నోట్, ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఏవైతే కింద ఉన్నావో కన్వర్ట్ ఓన్లీ 0.05% ఆఫ్ ది ఎనర్జీ అబ్జర్వ్డ్
ఫ్రమ్ ద సన్లైట్ అవైలబుల్ టు దెమ్ ఆర్ టు జీజీపీ. ఇక చూడండి, an ideal pyramid of energy which is an always upright. అవును, మనకు తెలుసు ఎప్పుడైనా కానీ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఆల్వేస్ అప్రైట్ పిరమిడే. సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనేవి కదా, కన్వర్ట్ ఓన్లీ 0.5% ఆఫ్ ది ఎనర్జీ అబ్జర్వ్డ్. ఇది అబ్జర్వ్ చేసుకున్న 100% అయితే దీంట్లో ఓన్లీ 0.5% ఆఫ్ ది ఎనర్జీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సన్లైట్ అవైలబుల్ టు దెమ్ ఆర్ ఇంటూ జీబీపీ. అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్ సూర్యుడి నుంచి 100% పీల్చుకుంటాయి. సో కానీ 0.5% మాత్రమే ఉపయోగించుకొని సో ఏ విధంగా మారుస్తాయి? జీపీపీ అంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీగా మార్చేస్తుంది. అది వాడు చెప్పేది. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనేటివి కన్వర్ట్ ఓన్లీ 0.5% ఆఫ్ ది ఎనర్జీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద సన్ అవైలబుల్ టు దెమ్. అంటే ఏంది? ఎంత 100% అవైలబిలిటీ ఉన్నప్పటికీ 0.5% ఆఫ్ ఎనర్జీ మాత్రం అబ్జర్వ్ అవుతుంది. ఆర్ ఇంటూ జీపీపీ, ఈ 0.5% మాత్రమే మనకి ఏ విధంగా మారిపోతుంది? గ్రాస్ ప్రైమరీ ప్రొడక్ట్గా మారిపోతుంది. మనకు అడుగుతాడబ్బో ఎగ్జామ్లో, ఇది ఐడియల్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీలో ప్రైమరీ ప్రొడ్యూసర్ అనేవి సూర్యుని యొక్క ఎంత శాతాన్ని జీపీపీగా మారుస్తాయంటే 0.5% ఆఫ్ ఎనర్జీ అబ్జర్వ్డ్నే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్ట్గా మారుస్తాయి. మిగతా 95 ఏమైంది? మెటబాలిక్ వేస్ట్ అనమాట. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ 4, ఇక్కడ ప్రైమరీ కన్జ్యూమర్స్ 21. ఇది ఇన్వర్టెడ్, గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది షేప్, ఇన్వర్టెడ్ ఇలా ఉంది. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఎక్కడ చూసినాం మనం? సముద్రంలో ఉంటుంది. సముద్రంలో ఉదాహరణ ఇది. సో బయోమాస్ మొక్కల్లో అయితే నార్మల్గా ఇది కూడా ఎలా ఉంటుంది అంటే అప్రైట్ నార్మల్గా ఉంటుంది. సో సముద్రంలో చెప్తున్నాడు. ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ స్మాల్ స్టాండింగ్ క్రాప్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్ సపోర్ట్స్ కింద ఏముంటాయి? ఇక్కడ ఏముంటాయి? ఇక్కడ ఒక మర్రి చెట్టు మాదిరి స్మాల్ స్టాండింగ్ క్రాప్ ఆఫ్ ది ఫైటోప్లాంక్టన్స్ కింద ఉంటాయి. సపోర్ట్స్ లార్జ్ స్టాండింగ్ క్రాప్ ఆఫ్ ది జూప్లాంక్టన్ ఎట్ సర్టన్ టైమ్స్. అంటే నోట్, ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ ఫాలోడ్ బై దేర్ డెత్ డ్యూ టు షార్ట్ లైఫ్ స్పాన్, depleting their number temporarily. Algal blooms are followed by their death due to short lifespan, depleting their number temporarily. నేను ఒక విషయం చెప్తాను. ఆల్గల్ బ్లూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలుసా మీకు? ఇప్పుడు ఆల్గే పెరుగుతున్న పెద్ద దాంట్లో చిన్నగా ఆల్గల్ బ్లూమ్స్ ఉంటాయి. ఆల్గల్ భూమి వేరు, ఆల్గే వేరు. పెద్ద ఆల్గేల మధ్యన ఆల్గల్ భూమి ఉంటాయి. ఇవి విషపూరితం అనమాట. సో ఇవి ఉన్నందుకే మనకు కొలను మొత్తము పిస్టియాగో ఏర్పడతాయి, వీడ్స్కో ఏర్పడతాయి. ఆల్గల్ బ్లూమ్స్ ఆర్ ఫాలోడ్ బై దేర్ డెత్. ఎవరి డెత్? జూ ప్లాంక్టన్ డెత్ చనిపోతే ఆల్గల్ బ్లూమ్స్ ఏర్పడతాయి. జూ ప్లాంక్టన్స్. ఓకే, రైట్. ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి మీకు. జూ ప్లాంక్టన్స్ చనిపోయిన తర్వాత ఆల్గల్ బ్లూమ్స్ వస్తాయంటున్నారు. ఇవి ఎందుకు చనిపోతాయంటే వాటి యొక్క జీవితం యొక్క షార్ట్ లైఫ్ స్పాన్ వల్ల చనిపోతాయి. డ్యూ టు షార్ట్ లైఫ్ స్పాన్ వల్ల జూ ప్లాంక్టన్ చనిపోతాయి. డిప్లీటింగ్ దేర్ నంబర్ టెంపరీ. అంటే ఏంది? టెంపరీగా పర్మనెంట్గా పోవు, కొంతవరకు టెంపరీగా వెళ్ళిపోతాయి అన్నమాట. జూ ప్లాంక్టన్లు షార్ట్ లైఫ్ స్పాన్ వల్ల తగ్గిపోతాయి. డిప్లీటింగ్ అంటే తగ్గిపోతాయి. అది కూడా వాటి నెంబర్ టెంపరీగా తగ్గిపోతాయి, తర్వాత మళ్ళీ పుంజుకుంటాయి. సో వాటి ప్లేస్లో ఆల్గల్ బ్లూమ్స్ వస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకే మనకు ఇక్కడేమో ఇది, తర్వాత ఏమో జూ ప్లాంక్టన్ ఇక్కడ. దీనిపైన ఇంకా ఎక్కువ వచ్చేది ఏంటివి అంటే ఆల్గలు బ్లూమ్స్. అది వాడు చెప్పేది. అందుకే ఇన్వర్టెడ్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఇన్ సీలో, సముద్రంలో, ఈజ్ జనరల్లీ ఇన్వర్టెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో అప్రైట్ బయోమాస్, ఇది ప్లాంట్ యొక్క బయోమాస్ గురించి మాట్లాడుతుంది. ఇది సముద్రంలో యొక్క బయోమాస్ గురించి మాట్లాడుతుంది. అంటే జంతువుల యొక్క బయోమాస్, అంతే కదా సముద్రం అంటే, రైట్.
సో ఇంతటితో మనకు ఇది ఈకలాజికల్ పిరమిడ్, ఎన్టిలోసిన్ పిరమిడ్ అనే టాపిక్ అయిపోయింది కంప్లీట్గా.